అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 1. హైదరాబాద్. సాయంత్రం 5 గంటల సమయంలో రద్దీగా ఉన్న దారి వెంట హడావిడిగా పరిగెత్తుతున్నట్టు నడుస్తూ వెళ్తుంది ఒక అమ్మాయి. చేతికున్న వాచ్ని చూసుకొని హో నో, ఆల్రెడీ 15 మినిట్స్ లేట్ అనుకుంటూ నడక వేగం ఇంకా పెంచింది. ఆలస్యం అవుతుందన్న తొందరలో చూసుకోకుండా ఆమెకు ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని గుద్దుకుంది. దాంతో అతను బ్యాలెన్స్ తప్పి పక్కకు పడిపోయాడు. వెంటనే అతని చేయి పట్టుకొని పడిపోకుండా ఆపింది. అప్పటికే పక్కనే ఉన్న లైట్ పోల్ని పట్టుకొని తనని తాను పడకుండా బ్యాలెన్స్ చేసుకున్నాడు అతను. అది చూసిన ఆ అమ్మాయి అతని వైపు క్షమాపణగా చూస్తూ, ఆర్ యూ ఆల్ రైట్, మీకేం తగలలేదుగా అని అడిగింది కంగారు నిండిన కళ్ళతో చూస్తూ. కానీ అతను ఏమీ మాట్లాడకుండా ఆ అమ్మాయి కళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు. అతను ఏమీ మాట్లాడకుండా తన వైపే చూస్తూ ఉండటంతో వీడి ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ అర్థమై చావడం లేదే అనుకుంటే మళ్ళీ ముఖానికి మాస్క్ ఒకటి అని అనుకుంటూ హలో అంటూ అతని ముఖం ముందు చేతులు ఊపింది ఆమె. కానీ అదేం పట్టించుకోకుండా ఆమె వైపే చూస్తున్నాడు అతను. అతని కళ్ళల్లోకి చూసిన ఆమెకి అతని కళ్ళల్లో ఒక వింత భావం కనిపించింది. అది ఏంటో అర్థం కాక ఆమె కూడా అతన్ని చూస్తూ ఉండిపోయింది. అప్పుడే ఆమె మొబైల్ రింగ్ అవడంతో నార్మల్ అయ్యి ఐఎమ్ వెరీ సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి. హడావిడిగా వెళ్ళిన ఆ అమ్మాయి హ్యాపీ డే అనే కేఫ్లోకి వెళ్ళింది. ఆ అమ్మాయి కేఫ్లోకి ఎంటర్ అవ్వగానే యు ఆర్ 20 మినిట్స్ లేట్ అని ఒక వాయిస్ వినిపించింది. ఆ మాటలు వినగానే పక్కనే ఉన్న టేబుల్ వైపు చూసింది ఆ అమ్మాయి. అక్కడ కూర్చొని ఉన్నాడు సుమారు ఆమె వయసే ఉన్న ఒక అబ్బాయి. అతన్ని చూడగానే ఓ అవునా, నేను లేట్ అవ్వడానికి కారణం చెప్పమంటావా అని అతని వైపు కోపంగా చూస్తూ టేబుల్ దగ్గరికి వెళ్ళి 2 చేతులు టేబుల్ మీద పెట్టి అంది ఆ అమ్మాయి. అతను ఒక వింత ఎక్స్ప్రెషన్ పెట్టగానే అతని వైపు కోపంగా చూస్తూ ఒక అడ్డగాడిద నా బుజ్జిగాడి గాలి తీసేసింది, పైగా నాకే లిఫ్ట్ ఇస్తానంటూ దిక్కుమల్ల ఆఫర్ ఒకటి ఇచ్చింది. అది గాడిదేమో కానీ నేను గాడిదని కాదు, భానుమతి ఇక్కడ అడ్డమైన గాడిదల ఆఫర్స్ని కన్సిడర్ చేయదు ఈ భానుమతి అంటూ ఆమె భుజాలపై ఉన్న హెయిర్ని ఫుల్ యాటిట్యూడ్తో వెనక్కి వేసింది భాను. నన్ను గాడిదంటావా అని గయ్యమంటూ అరిచాడు అనురాగ్. గాడిదలే ఇలా ఓన్రా పెడతాయి అని నవ్వుతూ అంది భాను. దాంతో అనురాగ్, కేఫ్కి వచ్చిన కస్టమర్స్తో ఇలాగేనా బిహేవ్ చేసేది? నేను ఇప్పుడే నీ మీద కంప్లైంట్ ఇచ్చి నీ జాబ్ పీకించేయకపోతే నా పేరు మార్చుకుంటా అని అన్నాడు అనురాగ్. అవునా, సరే చూద్దాం అని అందు భాని నవ్వుతూ. చూడు అని అంటున్న అనురాగ్ చెవి ఎవరో మెల్లిపెట్టడంతో ఆ అంటూ వెనక్కి తిరిగిన అనురాగ్కి అక్కడ 25 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక అమ్మాయి తన వైపే కోపంగా చూస్తూ కనిపించింది. ఆమెను చూడగానే నొప్పిగా ఉంది, చెవి వదిలిపెట్టు అని గింజుకుంటున్నాడు అనురాగ్. ఆమె మరెవరో కాదు, అనురాగ్ అక్క అనుపమ. ఏంట్రా అంటున్నావు, నువ్వు కస్టమర్వా? నీతో సరిగ్గా బిహేవ్ చేయకపోతే భానుని జాబ్ నుండి పీకిచ్చేస్తావా అంటూ అనురాగ్ చెవిని మరింత మెలిపెట్టింది అనుపమ. అక్క నొప్పిగా ఉంది వదిలే అంటూ గోల పెడుతున్నాడు. అనురాగ్ని చూసి నవ్వుతున్నారు భాను అనుపమ. కేఫ్లో కస్టమర్స్ అంతా వీళ్ళని చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. అను ప్లీజ్, కస్టమర్స్ ముందు నా పరువు తీయద్దు అని అన్నాడు అనురాగ్. అయితే నువ్వు వీకెండ్లో 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేయాలి అంది అనుపమ. అది వినగానే 2 గంటలు ఎక్స్ట్రా వర్కా అని వాలిపోతున్న అనురాగ్ చెవిని మరింత గట్టిగా మెలేసింది అనుపమ. సరే చేస్తా అన్న అనురాగ్తో దానికన్నా ముందు నువ్వు భానుకి సారీ చెప్పు అంది అనుపమ. దాంతో భాను వైపు చూశాడు అనురాగ్. భాను నవ్వుతూ కళ్ళెగరేసింది. ఉక్రోషంగా భాను వైపు చూస్తూ చెప్పను అన్న అనురాగ్ వంక అను కోపంగా చూస్తూ ఉండటంతో సరే సారీ అన్నాడు అనురాగ్. అయినా అను కోపంగానే చూస్తుండటంతో భానుమతి గారు, నేను మీ సైకిల్ టైర్ అదే మీ బుజ్జిగాడు నడవలేకుండా చేసినందుకు నన్ను క్షమించండి అని డ్రమాటిక్గా చెప్పాడు అనురాగ్. ఈసారికి క్షమిస్తున్నా అంది భానుమతి. ఇక వదులక్క అని అన్నాడు అనురాగ్. ఓ అక్క అంట దీది అంది భాను. వింటున్నా అంటూ అనురాగ్ చెవి వదిలేసింది అనుపమ. అప్పుడే కేఫ్లోకి కస్టమర్స్ రావడంతో భాను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళింది. లోపలికి వెళ్తున్న భాను వైపు చూస్తూ ఇంకా ఎన్నాళ్ళురా
ఇలా టామ్ అండ్ జెర్రీలా గొడవ పడుతూ ఉంటారు అంది అను. ఏం చేయనను, భాను అంటే నాకు ఎంతో ఇష్టమని అందరికీ తెలుసు, ఆ రాక్షసికి తప్ప అని అన్నాడు అనురాగ్. ఎలా తెలుస్తుందిరా? నువ్వు భాను ముందే వేరే అమ్మాయిలతో ముచ్చట్లు పెడుతూ ఉంటావు, క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటావు. అలాంటప్పుడు భాను నీ గురించి ఎందుకు పట్టించుకుంటుంది అని అంది అనుపమ. అది విన్న అనురాగ్, నిన్ను భానుకి జలసి రావాలని అలా చేస్తున్నా, బట్ అది నన్ను పట్టించుకోదు. నాకు తనపై ఉన్న ఫీలింగ్స్ గురించి ఇండైరెక్ట్గా చెప్పినా దానికి అర్థం కాదు. ఇవాళ చూడు, దాన్ని కార్ ఎక్కించుకోవడం కోసం దాని సైకిల్ టైర్ పంక్చర్ చేసి దాని దగ్గర నీ దగ్గర ఇరుక్కుపోయా అని చెప్పాడు అనురాగ్. అదంతా విన్నా అను అనురాగ్ తల మీద చిన్నగా మొట్టికాయ వేసి, ఇలాంటి తింగర్ పనులు మానేసి నేరుగా నీ మనసులో మాటను చెప్పే. ఒప్పుకుంటే సరే, లేదంటే దాన్ని ఇబ్బంది పెట్టకు అని అంది అను. అదే నా భయం కూడా. ఒప్పుకుంటే పర్లేదు, కానీ చెప్పాక నన్ను దూరం పెడితే ఈ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు అని భయంగా ఉంది అని దిగులుగా అన్నాడు అనురాగ్. కేఫ్లో కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఒక వ్యక్తి 10 నిమిషాల నుండి ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నాడు. అనురాగ్ భానుపై తనకున్న ఫీలింగ్స్ గురించి అణుతో చెప్పడం విన్న అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. మొబైల్ తీసుకొని ఒక నెంబర్కు కాల్ చేసి అనురాగ్, అనుపమ హ్యాపీ డే కేఫ్ డీటెయిల్స్ కనుక్కో అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు అతను. డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన భాను కస్టమర్స్ దగ్గర ఆర్డర్ తీసుకుంటుంది. అనురాగ్ కూడా వర్క్ చేస్తూనే భానుని ఆట పట్టిస్తున్నాడు. ఆ కేఫ్కి వచ్చే వారిలో ఎక్కువ శాతం రెగ్యులర్ కస్టమర్స్లే అవ్వడంతో వీళ్ళ అల్లరికి అందరికీ అలవాటైపోయింది. కొంతమంది అయితే వీళ్ళతో కలిసి అల్లరి చేస్తూ ఉంటారు కూడా. అలా కస్టమర్స్ ఆర్డర్స్ తీసుకుంటూ భానుమతి ఆ వ్యక్తి దగ్గరికి వస్తూ సడన్గా కాల్ స్లిప్ అవడంతో తూలి ముందుకు పడిపోయింది భాను. దాంతో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి భానుని పడిపోకుండా పట్టుకున్నాడు ఆ వ్యక్తి. భానుని పట్టుకున్న క్రమంలో అతని ఒక చెయ్యి భాను నడంపై, మరో చెయ్యి ఆమె భుజం మీదుగా ఆమె తల వెనుక వైపుగా వేసి ఆమెకు దెబ్బ తగలకుండా చాలా ప్రొటెక్టివ్గా పట్టుకున్నాడు అతను. కింద పడి దెబ్బ తగులుతుందని అనుకొని భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది భాను. కానీ అతనెవరో పడిపోకుండా పట్టుకున్నారని అర్థమవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన భాను అతన్ని చూసి ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్ళు తనకి పరిచయం ఉన్న కళలా అనిపిస్తుంటే వాటిని ఎక్కడ చూశానా అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది భాను. భానుని అతను హక్ చేసుకున్నట్టుగా పట్టుకొని ఉండటం చూసిన అనురాగ్ వేగంగా వచ్చి భానుని వెనక్కి లాగి తన పక్కనే నిలబెట్టుకున్నాడు. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి వంక చిరాగ్గా చూస్తూ థ్యాంక్ యూ అని చెప్పి భానుని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయాడు అనురాగ్. భాను తను బాగానే ఉన్నానని అంటున్నా పట్టించుకోకుండా స్టాఫ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు అనురాగ్. ఆమెని చైర్లో కూర్చోబెట్టి కాలికి ఉన్న షూని తీసి చూడగా కాలి మడమ దగ్గర బాగా కమిలిపోయి కాస్త వాచినట్టు కనిపించింది. ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ని తీసుకువచ్చి కమిలిన చోట ఆయింట్మెంట్ రాశాడు అనురాగ్. ఎప్పుడు ఏడిపిస్తూ ఉండే అనురాగ్ తనని అంతా కేరింగ్గా చూసుకోవడం కొత్తగా అనిపించింది భానుకి. అప్పుడే లోపలికి వచ్చిన అనుపమ భాను కాల్ని చూసి కంగారు పడింది. ఇలా ఎలా తగిలింది భాను అంటూ పక్కన కూర్చుంది అను. కాలేజ్లో తన వెంట పడే సీనియర్ కాలు అడ్డుపెట్టడం వల్ల తను పడిపోయిందని చెప్తే గొడవ జరుగుతుందేమో అని భయపడిన భాను కాలు స్లిప్ అయింది దీది అంది. అబద్ధం చెప్పక కిట్టి, ఆ రాస్కెల్ రాహుల్ గాడు కాలు అడ్డుపెట్టడం నేను చూశాను. నువ్వెందుకు వాడి తప్పును దాస్తున్నావు అని అక్క కిట్టిని చూసుకో అను అనుపమతో చెప్పి కోపంగా బయటకు వెళ్ళాడు అనురాగ్. కానీ రాహుల్ అక్కడ లేడు. వాడి గొడవ నేను కాలేజ్లో చూసుకుంటాను అనుకొని భానుని సేవ్ చేసిన వ్యక్తితో తను కాస్త హ్యాష్గా బిహేవ్ చేసినందుకు గిల్టీగా అనిపించడంతో అతనికి భానుని సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్దామని చూడగా అతను కూడా అక్కడ కనిపించలేదు. ఇంకా ఉంది, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.